ఓం 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 స్థిర సుఖమాసనం. నడుమును స్ట్రెచ్ చేసి నిటారుగా కూర్చుంటాం. భుజములు చేతులు లూజ్గా రిలాక్స్డ్గా ఉన్నాయా సరిచూచుకోండి. పెదవులపై చిరునవ్వు చిందుతూ ఉండాలి. ఈ చిరునవ్వు బాహ్యము కాదు, లోన మనమైన ఆత్మానందమే ఈ చిరునవ్వు. కనుక చిరునవ్వు చిందుతూ ఉండాలి. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఇలాగే ఉంటాడు. బుద్ధుడంటే అంతే, ధ్యానం. ఇదే నిజానికి బుద్ధుని ప్రతిమ గాని బొమ్మను గాని చూడగానే వెంటనే ధ్యానం చేయాలనిపిస్తుంది. ఈరోజు ఒక ముఖ్యమైన ఉపాసన లేక ధ్యానం ఏమిటది? ఈశ్వరోపాసన. ఈశ్వర ఉపాసన. దేహమును శిలాప్రతిమ వలె నుంచనక్కరలేదు. రిలాక్స్డ్గా నిటారుగా నడుమును లూజ్గా చేతులను చిరునవ్వుతో ఉండడం. ఈనాటి ధ్యానంలో 2 భాగాలుంటాయి. ఆ రెండిటిని మేళవించి చేస్తాం. అహమస్మి, 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 అహమస్మి. సాక్షిగా శ్వాసను చూస్తాం. అంటే just as you observed the mind, today we observe our breath. అయింది. మనకు తెలియకుండానే
శ్వాస జరుగుతోంది. దానిని నేను దర్శిస్తున్నాను. ఇప్పుడు శ్వాసను నియంత్రించే ప్రక్రియ. దీనినే ప్రాణాయామము. అనులోమ, విలోమ ప్రాణాయామము. అనులోమ లోనికి గాలి పోవడం, విలోమ గాలి బయటకు రావడం. అంటే స్థిర సుఖమాసనం. అలా కూర్చొని గాలిని చక్కగా లోనికి డీప్‌గా పీల్చడం. కొంతసేపు నిలపడం. తరువాత పూర్తిగా వదలడం. Now let's do this the first half or first part of today's jhana, and we will add the second part. Take deep inspiration and deep expiration. In between, 6 counts. Count with your mind. Lopale. 1, 2, 3, 4, 5, 6. Then you exhale. బయటకు కౌంట్ చేస్తే ఏమిటవుతుంది? గాలి విడిస్తేనే కదా బయటకు కౌంట్ చేయగలం. చేత బయటకు కౌంట్ చేయం. నౌ ప్రాక్టీస్. డీప్ బ్రెత్. Exhale. Inhale. Hold. Exhale. పూరక, కుంభక, రేచక. మీరు అనులోమ, విలోమ అనగానే గూగుల్ చేయొద్దు. స్వామీజీ ఏం చెప్పారో తత్వవిధానంతో అదే చేస్తాం. దీనిని రకరకాలుగా చిత్రిస్తారు. ఒక ముక్కు రంధ్రాన్ని మూసుకోండి. రెండవ ముక్కు గుండా లోపలికి పీల్చండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమో ఈ ముక్కు రంధ్రాన్ని మూసి ఆ రంధ్రంగా పీల్చండి, వదలండి అంటూ చెప్తారు. అక్కర్లేదు. డోంట్ డూ ఇట్. నాట్ ఓన్లీ అక్కర్లేదు, నాట్ రికమెండెడ్. Just as you normally breathe through both your nostrils. Breathe in. Exhale. Now, నేను చెప్పకుండానే దీనిని ఒక 10 సార్లు చేయండి. ఈ కౌంట్ కూడా మనసులోనే జస్ట్ ట్రాక్ చేయండి. 8, 10, 11, 9 పర్వాలేదు. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద నెంబర్. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్రెత్. వాట్ ఐ హ్యావ్ టు డూ? ఏం చేయాలి? నిటారుగా కూర్చున్నాను.
కనులు మూసుకున్నాం. ఏ విధమైనటువంటి చలనం మనసులో లేదు. ఇంద్రియాలన్నీ ఉపరమించి ఉన్నాయి. మొదట గాలిని వీలైనంత లోనికి పీల్చుకోవడం. తరువాత మినిమం 6 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 6 ఆ స్పేస్‌తో 1, 2, 3, 4, 5 చెప్పకూడదు. ఇప్పుడు చెప్పిన స్పేస్‌తో నిలపాలి. తరువాత నెమ్మదిగా పూర్తిగా వదలాలి. నార్మల్‌గా మంచి ట్రైనింగ్ అయితే పీల్చే సమయము కన్నా విడిచే సమయం రెట్టింపు ఉండాలి. అంటే if I inhale for 5 seconds and hold for 5 seconds, the expiration విలోమము 10 సెకండ్లు ఉండాలి. ఇప్పుడు ఉండదు. మీరు ప్రయత్నం చేయండి. వెంటనే అయిపోతుంది గాలి. విడవడం ఫాస్ట్‌గా విడిచేస్తాం. తెలియకుండానే. అది సాధన చేయగా డైలీ నెమ్మదిగా పీల్చే సమయము, విడిచే సమయము సమానంగా ఉంటాయి. తరువాత విడిచే సమయము కొద్దిగా ఎక్కువవుతుంది. ఎంతవరకు? డబుల్ అయ్యే వరకు. చాలు. ఇప్పుడు ఏమి గమనించారు? ఛాతీ, పొట్ట, భుజాలు ఇవి కదులుతున్నాయి. పీల్చినప్పుడు, విడిచినప్పుడు. వేరే ఏ చలనము లేదు. Now, first time I will prompt and then onwards for exactly 1 minute, which will be approximately 10 deep respirations. We all will do on our own. Now start. Take deep breath. 1, 2, 3, 4, 5, 6. Prolonged expiration. Deep inspiration, 6 counts holding, and prolonged expiration. ఈశ్వర ధ్యానంలో, ఈశ్వరోపాసనలో మొదటి భాగము ప్రాణాయామము. పేరు ఇంపార్టెంట్ కాదు, ఏమి చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకే. నౌ ఫర్ ద నెక్స్ట్ 1 moment, నియంత్రిత శ్వాస. ప్రాణాయామం అంటే నియంత్రిత శ్వాస. యామ నియంత్రణ, ప్రాణ శ్వాస. నియంత్రిత శ్వాస అంటే ఈజీగా ఉందిగా. ప్రాణాయామం అని పెద్ద పేరు పెట్టి పుస్తకాలు చదవక్కర్లా. చేయాల్సింది ఇదే. నౌ లెట్స్ ఆల్ డూ 10 times the thing that is explained. చెప్పినట్లుగా 10 సార్లు, అంటే సుమారు 1 నిమిషం పడుతుంది. చేయండి. స్టార్ట్.
గమనించారా? శ్వాసను గమనించారా? ధ్యాస, ధ్యానం దేనిపైన ఉన్నది? నియంత్రిత శ్వాసపై. శ్వాసపై ధ్యాస. సిమెట్రిక్గా, క్రమంగా, మెల్లగా, చక్కగా ఈ శ్వాసను నియంత్రించాం. ఇప్పుడు ఏ కదలిక లేదు. శ్వాసకు సంబంధించిన ఛాతీ, పొట్ట, భుజాలు అంతే. మిగతా ఏ కదలిక లేదు. మనస్సులో ఒక్కటే ధ్యాస. ఏమిటి? శ్వాసపై ధ్యాస. Now we are adding Ishvara to this నియంత్రిత శ్వాస. తెలుసు మనకి, ఏదైనా మాట్లాడాలి అంటే విడిచిన గాలిని మాడ్యులేట్ చేయడమే మాట. గాలి పీల్చేటప్పుడు మాట్లాడలేము. గాలి విడిచేటప్పుడు దానికి కావలసిన అవరోధములు కలిగించి మాటగా మారుస్తున్నాం. ఇప్పుడు ఒక్కటే పదం. ఏమిటది? ఓ. అది ఎప్పుడు చేయగలం? విడుస్తున్నప్పుడే చేయగలం. ఏం చేస్తాం ఇప్పుడు? ముందు చెప్పిన డీప్ ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్ అండ్ ఎక్స్పిరేషన్ కంటిన్యూ చేస్తూ ఆ ఫుల్ అండ్ స్లో ఎక్స్పిరేషన్ అవుతున్నప్పుడు గాలి ఊర్ధ్వముఖంగా బయటకు వస్తుంది. ఓంకారంలో కూడా ఓ దగ్గర నుంచి మొదలుపెట్టి ఊర్ధ్వంగా వరకు వెళతాం. ఈ ఊర్ధ్వమైనటువంటి గాలి సంచారాన్ని, ఆ ఓంకారంలో ఉన్నటువంటి ఊర్ధ్వత్వాన్ని కలుపుకోవాలి. వెరీ సింపుల్. గాలి వదిలేటప్పుడు ఓం అని మొదలుపెట్టి నిదానంగా ఓం అనగలిగితే ఆ ఎక్స్పిరేటరీ టైం కూడా ప్రొలాంగ్ అవుతుంది. అంతా అయిన తరువాత ఓం అని ఉచ్చరించిన తరువాత 3 మాత్రలను కలిపి అప్పుడు చిన్న విరామం వస్తుంది. మళ్ళీ శ్వాస తీసుకోవడానికి. విరామం రాకపోతే కల్పించుకోండి. చిన్న విరామం, జస్ట్ 2 or 3 seconds. ఓకే. 5 seconds inspiration, 5 seconds holding, 10 seconds may not be possible today, but make it 10 seconds gradually expiration. చేస్తున్నప్పుడు ఓం అనే శబ్దాన్ని పూర్తిగా వేరే ఆలోచన లేకుండా చేయాలి. తరువాత 2-3 సెకన్లు విరామం. ఆ విరామంలో ఇక శ్వాస లేదు, ధ్యాస లేదు, దాని మీద ఓంకారం అనే ప్రక్రియ లేదు, ఒట్టి ఖాళీయే ఉన్నది. ఆ ఖాళీని చక్కగా ఎక్స్పీరియన్స్ చేయడమే ఈశ్వర ఉపాసన. బాహ్య విషయేభ్యః ఉపసంహృతకరణః అంటే పై విషయాల నుంచి
ఉపసంహరించిన సకల ఇంద్రియములు ఉన్నాయి. సమాహిత చిత్త అంటే ఏకాగ్రమైన మనసు, ఆలోచనలు లేని నిర్మల నిశ్చలమైన మనసు. బ్రహ్మభావే. బ్రహ్మ అంటే ఎవరు? ఓంకారే. బ్రహ్మభావే ఓంకారి. ఈ ఓంకారాన్ని భావిస్తున్నప్పుడు ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛిన్న. ఆత్మ ప్రత్యయము తప్ప వేరు దేనిని ఆలోచించుట కానీ చేయుట కానీ లేదు. మధ్యలో భిన్న ప్రత్యయములు వస్తాయి. భిన్న ప్రత్యయములు అంతరాయాన్ని కలిగించకుండా చూసుకోవడం. భిన్న ప్రత్యయాంతర అవిశిథిలీకృత. అప్పుడు మనసు నివాతస్థ దీప శిఖాసమా అంటే గాలి లేని చోట ఉంచబడిన దీపము ఏ కదలిక లేకుండా ఉంటుందో అటువంటి స్థితి. ఈ ధ్యానంలో ఈ లక్షణాలు అత్యంత ఆవశ్యకము. Now, what are we doing? We will combine the pranayama or niyantrita swasa and the Brahma Bhava both in Dhyanam and in Vacha. While uttering, అనేటప్పుడు ఓంకారాన్ని గట్టిగా అననక్కరలేదు. పెదవులతో మనలో మనమే మనకు వినబడేటట్టుగా అనుకోవాలి. Now, 2 times I will demonstrate, and the rest of the time for today we will do ఈశ్వరోపాసన. ఈశ్వరోపాసన అంటే అటు ప్రాణాయామము ఇటు ఓంకార ధ్యానం రెండు మేళవించినటువంటి స్థితి. గాలిని వదిలే సమయంలో ఓంకారాన్ని చేయాలి. గాలిని నిలిపే సమయంలో నేను లెక్క పెట్టను. లెక్క పెడితే నేను నిలపలేను కదా, అందుకని. ఓకే, స్టార్ట్. స్థిర సుఖమాసనం, క్లోజ్డ్ ఐస్. స్టార్ట్ నౌ with deep inspiration. After the Om, చిన్న విరామం 2 సెకండ్లు 3 సెకండ్లు కంప్లీట్ నిశ్శబ్దత. మళ్ళీ నెక్స్ట్ బ్రెత్. టేక్ డీప్ బ్రెత్.
ఎంతసేపు ఓం అనగలిగితే అంతసేపు. ఈ ఓం అంటున్నప్పుడు ఓం అనే అక్షరం కాకుండా ఆ ఓం అనే అక్షరానికి ఇది సంకేతం ద్వారా సూచించబడే పరబ్రహ్మాన్ని భావించండి. మరొక్కసారి చూపిస్తాను, తరువాత ఎవరికి వారే. టేక్ డీప్ బ్రెత్. మళ్ళీ ఎన్నిమార్లు చేయాలి? మినిమం 10 times. Try increasing it. 10 times is usually 1 minute. Try increasing up to 5 minutes. Then relax. Now we have some time, and then do this. We'll do ourselves. ఈ ఊర్ధ్వగమనమే నామరూపములకు అతీతమైన బ్రహ్మ. ఇదియే ఈశ్వరోపాసన. What I suggest now, don't move away from your dhyana. Try for 5 continuous minutes, whatever we have said. Okay? 2 things remember. One is the pranayama part. The other is the Ishvara Dhyana by the Sanketa of Om. I am leaving from the group and we will do for ourselves. Swasti.